మీ పరిచయం ఏమిటి? చాలా సంతోషమయ్యా. మీలాంటి సుందరమైన రూపాన్ని దర్శించడం చాలా ఆనందంగా ఉంది. నన్ను రఘురాముడు అంటారు. మరి మీ పేరేంటి? నన్ను కన్నయ్య అంటారులే. నేను సూర్యవంశానికి చెందిన వాణ్ణి. మాది చంద్రవంశమయ్యా. పక్కన ఉన్నవారు ఎవరు? ఆయన మా తమ్ముడండి. ఆదిశేషుని అవతారంగా జన్మించినటువంటి వాడు. పేరు లక్ష్మణుడు. మరి మీ పక్కన ఉన్నది ఎవరు? ఈయన ఆదిశేషుని అవతారం లేవయ్యా. ఈయన పేరు బలరాముడు. ఈయన మా అన్న. నేను కుటుంబంలోనే పెద్దవాణ్ణి. అగ్రజుడిని నేనే. మా కుటుంబంలో నేనే చిన్నవాడినయ్యా. కనిష్ఠుని నేనే. అయ్యా, నాకు 12 సంవత్సరాల వయసు ఉండే సమయానికి విశ్వామిత్ర మహర్షితో వెళ్తుండగా నేను నేర్చుకున్న విలువిద్యని ఒక ఆడదానిపై ప్రయోగించాల్సి వచ్చింది. తాటకి అని ఒక పెద్ద రాక్షసి ఒక ఆడదాన్ని చంపేశాననే బాధ నాకు ఇప్పటికీ ఉంది. చాలా సంతోషం అయ్యా. కానీ నాకు 6 రోజుల వయసులోనే విషాన్నిద్దామని వచ్చింది. దూతన అని ఒక పెద్ద రాక్షసి. ఆమె దగ్గర విషం మొత్తం పీల్చేసి రాక్షసిని సంహరించాను. మరి ఇప్పుడు నాకెంత బాధ ఉండాలి? నీ బాల్యం గురించి చెప్పబోయి. నా బాల్యం గురించి ఏముందయ్యా, చెప్పడానికి చాలా ఆనందం. వైభవంగా నేను పుట్టేటువంటి సమయంలో అయోధ్య మొత్తం పండగ చేసుకుంటున్నారనుకో. మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాను. మర్యాద పురుషోత్తముడు అయ్యా నీవు. అదృష్టవంతుడు. నేను పుట్టే సమయానికి మధ్యరాత్రి 12 గంటలైంది. భయాందోళన మధ్య భయంగా ఎప్పుడు పుడితే ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో ఏడిస్తే నోరు నొక్కేసి శత్రువు కంటపడకుండా భయపడుతూ కన్నది మా అమ్మ. పోనీ కన్నది తని తీరా చూసుకోలేదు. రాత్రికి రాత్రి మార్చి మరో చోట దాచి నన్ను బ్రతికించారు. అయ్యా, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. నాయన నువ్వు గొప్పడివి. నాకంత శక్తి లేదు కానీ నేను బహుభార్య భోజుణ్ణి. నా భార్యని ఒకడెత్తుకెళ్లాడయ్యా, రావణాసురుడని. ఆయన్ని సంహారం చేసి నా భార్యని నేను తిరిగి తెచ్చుకున్నాను. నువ్వు మహానుభావుడు అయ్యా. ధనుసు విరిచి కాంతని గెలుచుకోగలవు. ధనుసు ఎక్కుపెట్టి కఠినాత్ముని నేలకూల్చగలవు. నేను నీ అంత గొప్పవాణ్ణి కాదయ్యా. శత్రువుని అసలే కాదు. నా భార్యని నేను దొంగతనంగా తెచ్చుకోవాల్సి వచ్చింది. నా కోసం ఒక ఆవిడ వచ్చిందయ్యా. వాస్తవానికి సీతమ్మ కంటే అందంగా అలంకరించుకొని వచ్చింది. వేసుకొచ్చింది జాగ్రత్తగా. మా తమ్ముడికి చెప్పా. ముక్కు చెవులు కోసి వికృతంగా చేసి పంపించాడు. హలో, హోల్డ్ ఆన్. మాకు ఫ్యాన్స్ ఉన్నారయ్యా. మా కోసం కూడా కుబ్జా అని ఒక ఆవిడ వచ్చింది. కానీ నేను నీ అంత కఠినంగా ప్రవర్తించలేదులే. ఆమె వికృత రూపంగా ఉంటే మాయ చేసి అందమైన రూపాన్ని ఇచ్చి పంపించా. సదా నేను ధనుర్బాణతో శోభిల్లుతూ ఉంటానయ్యా. అందుకే నన్ను కోదండరావుడు అంటారు. నేను ఎప్పుడూ పిల్లల బావి చేత పట్టుకొని తిరుగుతాను. అందుకే నన్ను అందరూ వేణుగోపాలుడు అంటారు. నేను రాజునయ్యా. అయోధ్యని పాలించాను. ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను. నేను ఎటువైపు ఉంటే అటే రాజులు తయారవుతారు. నేను ధర్మస్థాపన చేస్తుంటాను. సరేనే కానీ స్వామి, మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అంటే ఏంటి? నేను తృణప్రాయంగా మంచి నీళ్లతో సమానంగా. నీకు అసలు అనుమానమే లేదు. నన్ను ఎవరూ నమ్మరు. నన్ను ఎవరైనా నమ్మారంటే అంతకంటే అమాయకుడు ఇంకొకరు లేడు. నాకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉంది. దొంగతనాలు చేయడంలో ఎక్స్పర్ట్ని. దొంగతనం చేసి అత్తాకోడల మధ్య గొడవ పెట్టడంలో నన్ను మించినోడు లేడు. నా భార్య కాంచనమృగం కావాలందయ్యా. తెద్దామని వెళ్ళానయ్యా. తీరా చూస్తే కాంచనమృగం లేదు, కాంత లేదు. నేను సమంతకమని తెచ్చుకున్నానని వెళ్ళానయ్యా. దాంతో పాటు జాంబవతి అని భార్యను కూడా తెచ్చుకున్నాను. అయ్యా, నేను అయోధ్యని సురక్షితంగా ఉంచి మా పిల్లలకు రాజ్యాన్ని ఇచ్చి నేను కాలం చేశాను. ఇది నా గమనం. మీరు అదృష్టవంతులండి. నేను చూస్తుండగానే ద్వారక మునిగిపోయింది. ఇది నా గమనం. నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించానయ్యా. ఏంటా తప్పు? నువ్వు వాడిని దాడి చేసి చంపినందుకు వాడు మరొక జన్మలో వేటగాడై పుట్టి నా కాలుకి బాణం వేసి వచ్చాడు. ఏదేమైనా నీలాంటి గొప్పవాడిని కలిసినందుకు ఆనందంగా ఉంది. నేను చేసిన పనులు కూడా హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ నీలాంటి పురుషోత్తముడికి చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది.